తమిళనాడులో నంబర్ గేమ్ మొదలైంది. ఎన్నికల ఫలితాలు వచ్చి 3 రోజులైనా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత లేదు. టీవీకి అధినేత ఇప్పటికే 2 దఫాలు గవర్నర్ని కలిశారు. కానీ 118 మంది ఎమ్మెల్యేల లిస్టుతోనే రావాలని సూచించడంతో మద్దతు కూడగట్టుకునేందుకు టీవీకే తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే డీఎంకేకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ టీవీకేతో జత కలిసింది. దీంతో టీవీకే బలం 112కు చేరింది. ఇంకా 6 సభ్యుల మద్దతు అవసరం. ఇక మరోవైపు విజయ్కి మద్దతు ఇవ్వడంపై అటు అన్నాడీఎంకే ఇటు డీఎంకేలోని మిత్రపక్షాల్లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఇప్పటికే డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, లెఫ్ట్ పార్టీలు స్టాలిన్తో సమావేశమై మద్దతు అంశంపై చర్చించాయి. టీవీకేకి సపోర్ట్ ఇచ్చేందుకు వీసీకే, లెఫ్ట్ పార్టీలు సంసిద్ధంగా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అంతేకాదు ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని వీసీకే గవర్నర్ని కోరింది. అన్నాడీఎంకేలోనూ షణ్ముగన్ నేతృత్వంలోని రెబల్ గ్రూప్ టీవీకేకి మద్దతు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఫుల్ హైడ్రామా నడుస్తోంది. మరోవైపు గవర్నర్ తీరుపైన సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టోటల్ హైడ్రామాలో విజయ్కి దేశవ్యాప్తంగా సానుభూతి పెరుగుతుంది. అటు సినీ సెలబ్రిటీస్ నుంచి అనూహ్య మద్దతు కూడా లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మురళి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఇప్పటివరకు అయితే గవర్నర్ నుంచి విజయ్కి ఎటువంటి క్లియరెన్స్ లభించలేదు. ఇంకా మరోవైపు అటు కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, రేపు ఉదయం లోక్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. అసలు తమిళనాడులో ఏం జరుగుతోంది? గవర్నర్ను 2 సార్లు కలిసినా కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి లభించలేదు. పైగా చాలా క్లారిటీగా చెప్పారు విజయ్కి. సో మీరు అవసరమైనటువంటి మ్యాజిక్ ఫిగర్ 118కి సంబంధించినటువంటి లేఖను తీసుకురండి. ఏ పార్టీ ఎవరెవరు మీకు మద్దతు ఇస్తున్నారో పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత మీకు మాత్రమే అవకాశం ఇస్తాను. అలా మీకు టీవీకేని కాదని మరొక పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించనని చాలా స్పష్టంగా హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే విజయ్ ఇంకా 6 సభ్యుల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో నిన్ననే మొత్తం అవసరమైనటువంటి సభ్యులందరి మద్దతుతో కనుక గవర్నర్ని కలిసి ఉంటే ఈ పార్టీకి అనుమతి వచ్చి ఉండేది. అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత సభలో 2 వారాలు గడువిస్తే సభలో తన బల నిరూపణ చేసుకుంటానని ఇవాళ కలిసిన సందర్భంలో కూడా విజయ్ కోరినప్పటికీ అనుమతి అనేది లభించలేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే వీసీకే అలాగే వామపక్షాలు 2 పార్టీలు, ఈ మొత్తం వామపక్షాల నుంచి 4, వీసీకే నుంచి 2, అంటే మొత్తం 6 సభ్యులు ఉన్నారు. సో ఈ 6 కలిసి మద్దతు విజయ్కి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఈ 6 కూడా డీఎంకే కూటమితో కలిసి పోటీ చేశారు. అయితే కూటమి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూటమి ధర్మం ప్రకారం డీఎంకేతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవడానికి వామపక్షాలు కానీ అలాగే వీసీకే కానీ నిర్ణయం తీసుకున్నాయి. అయితే రేపు అధికారికంగా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఆ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత నిర్ణయం తీసుకుని టీవీకేకి మద్దతు ఇచ్చేటువంటి విషయం స్పష్టం చేస్తామని ఆ పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఒకవేళ రేపు కనుక పార్టీ మొత్తం ఆ 3 పార్టీల సమావేశం తర్వాత 6 సభ్యుల మద్దతు వస్తే తిరిగి గవర్నర్ వద్దకు ఆ 118 మందితో కూడినటువంటి లేఖను గవర్నర్కు సమర్పిస్తే అప్పుడు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అప్పటి వరకు కూడా అభిమానుల్లో అలాగే పార్టీ నేతల్లో ఆగ్రహంతో ఉన్నారు. సో రేపు ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకవైపు పిలుపునిస్తోంది గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా. సో రేపు మధ్యాహ్నం వరకు 11 గంటలకు ఆందోళనకు పిలుపునిచ్చారు. సో ఉదయం పార్టీల మద్దతుకు సంబంధించినటువంటి అంశం టీవీకే నుంచి ఒక ప్రకటన కానీ పూర్తిస్థాయి మద్దతు ఉందని గవర్నర్కు లేఖ ఇస్తే ఆ తర్వాత అనుమతి వస్తే అప్పుడు పరిస్థితిని బట్టి ప్రమాణ స్వీకార తేదీ ఎప్పుడు అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది.